ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. బట్ ద రైచియస్ పర్సన్ విల్ లివ్ బై హిస్ ఫెయిత్ఫుల్నెస్. హబక్కూక్ చాప్టర్ 2 వర్స్ 4. ఈ రోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద అనేకులు వారికి కలిగిన వాటిని బట్టి, అనగా డబ్బును బట్టి, పరపతిని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, తమ యొక్క వ్యాపారాన్ని బట్టి మా జీవితంలో కొంత సెక్యూరిటీ ఉంది అని చెప్పి తాము బ్రతకడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే అవన్నీ తాత్కాలికమైనవే. ఏ రోజు ఏం జరుగుతుందో, ఎలా పరిస్థితులు మారిపోతాయో అనే విషయము కొందరు గ్రహించినప్పటికీ అవే వారిని రక్షించగలవు, అవే తమ యొక్క జీవితము అన్నట్లుగా భావిస్తుంటారు. అంటే జాబ్ చేసుకోవడం, బిజినెస్ చేసుకోవడం అనేది తప్పు ఏమాత్రం కాదు, కానీ అవే మనకు జీవితాన్ని ఇవ్వగలవు అని అనుకోవడం, వాటి ద్వారానే మనం సేఫ్ గా బ్రతకగలము అని ఆలోచించడం ముమ్మాటికి తప్పు. నిజమైన జీవం కలిగినటువంటి దేవుణ్ణి కలిగి లేకుండా ఎన్ని జాబ్స్ చేసినా, ఎన్ని బిజినెస్లు చేసినా, ఎంత పరపతి కలిగి ఉన్నా అవన్నీ కూడా వ్యర్థమే. అయితే ఈరోజు లేఖన భాగము మనకు సుస్పష్టంగా తెలియజేస్తుంది, విశ్వాసి అనే వ్యక్తి దేవుణ్ణి నమ్ముకొని జీవిస్తున్న వ్యక్తిగా ఉండి ఆయనను ఆరాధిస్తూ నీతితో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ కేవలం దేవునిపై ఉన్న విశ్వాసం మూలంగానే జీవిస్తారు. బైబిల్ పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, నీతిమంతుడు విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుణ్ణి ఎంతగా విశ్వసిస్తామో అంతకు రెట్టింపు ఆశీర్వాదాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను దేవుడు చేస్తాడు. నీతిమంతులుగా ఉన్నవారంటే, భక్తి శ్రద్ధలతో ఆయన సేవించేవారంటే దేవునికి ఎంతో ఇష్టం. ఆయనపై విశ్వాసము కలిగి ఉన్న వారి పట్ల ఆయన దయ హెచ్చుగా ఉంటుంది. మొదట విశ్వాసం అంటే ఏమిటి అంటే, లేఖనములు ఈ విధంగా తెలియజేస్తున్నాయి, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని. మనము దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండాలి. ఆయనకు కనబడాలి అనుకున్నప్పుడు మన ఎదురుగా లోకమే నశించిపోతున్నా, మన దారులన్నీ మూసుకుపోయినా నా దేవుడు నన్ను రక్షిస్తాడు అని వాగ్దానము చేసి ఉన్నాడు. కాబట్టి తప్పక నన్ను రక్షించగలడు అని మనం నమ్మాలి. ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, అసలు ఇది సాధ్యమేనా, అదా ఇదా అని మనం ఆలోచించకూడదు. దేవుడు చెప్పాడంటే తప్పకుండా జరిగి తీరుతుంది అనే నమ్మకం కలిగి ఉన్నప్పుడు మనము ఆయన ఎదుట నీతిమంతులముగా కనబడతాం. దేవుడు ఈ సృష్టి ఆరంభంలో మనుషుల యొక్క ప్రవర్తనకు గాను జలప్రలయము ద్వారా ఈ భూమిని నింపివేయాలి అని అనుకున్నప్పుడు దేవునికి ఒక నీతిమంతుడైనటువంటి వ్యక్తి కనబడినాడు. అతనే నోవాహు. వాక్యం సెలవిస్తుంది, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు అని. అదే విధంగా దేవుడు డైరెక్ట్ గా నోవాహుతో ఏమంటున్నాడంటే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని అని. ఎంత మంచితనముతో భయభక్తులతో దేవుణ్ణి సేవిస్తే దేవుడు నోవాహును గురించి అంత గొప్ప సాక్ష్యం పలికాడు కదా. అందు నిమిత్తమునే నోవాహు కుటుంబమును దేవుడు రక్షించినాడు. నోవాహుకు దేవుడు చెప్తాడు, 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురిపించబోతున్నాను, కావున నీవు నేను చెప్పిన విధంగా ఒక ఓడను సిద్ధపరచు, అప్పుడు నీవు నీ కుటుంబంతో పాటు ఆ జల ప్రళయము నుండి తప్పించుకొనగలుగుతావు అని. అంతవరకు వర్షం అనే పదమే విననటువంటి నోవాహు అసలు ఇంతకు మునుపు ఎన్నడూ జరగని, కనీసము ఊహించనటువంటి వర్షము గురించి దేవుణ్ణి ఎదురు ప్రశ్నించలేదు, ఆశ్చర్యపోలేదు. దేవుడు ఏం చెప్పాడో ఆ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఎందుకంటే నోవాహు ఈ లోక సంబంధమైన వాటిని బట్టి కాదు గాని జీవించేది దేవునిపై కలిగి ఉన్న విశ్వాసమును బట్టి జీవించుచున్నాడు. తన తోటి వారితో ఈ విషయము చెప్పినప్పుడు వారు నోవాహును అపహాస్యం చేసి ఉండొచ్చు,
వర్షం ఏమిటి, 40 రోజులు రావడం ఏమిటి, ఈ లోకం అంతరించిపోవడం ఏమిటి అని వారు నోవాహును చూసి నవ్వి ఉండొచ్చు. అయినా గాని నోవాహు మనుషుల మాటను లెక్క చేయలేదు. వారి మాటలను తృణీకరించి దేవుని మాటను బట్టి ఓడను తయారు చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. నిజానికైతే నోవాహు కూడా వర్షాన్ని చూడలేదు, కానీ నా దేవుడు చెప్పాడంటే అది తప్పక జరుగుతుందనే విశ్వాసము అతనిలో ఉంది. కాబట్టి ఆ యొక్క విశ్వాసము మూలంగానే, కేవలం దేవునిపై ఉన్న నమ్మకం కారణంగానే తనతో పాటు తన కుటుంబమునంతటిని రక్షించుకొనగలిగాడు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరుడా, నీవు కూడా నీ జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుని ఆయనే సర్వస్వము అనే విధంగా జీవిస్తున్నట్లయితే నీవు కూడా నోవాహు వలె గొప్ప ఆశ్చర్యమును, ఎన్నడూ జరగని అద్భుతమును చూడగలవు. ఈ రోజున నీ ఎదుట కూడా ఎన్నో అసాధ్యమైన కార్యాలు ఉండొచ్చు. నీ గర్భఫలము విషయంలో, నీ జాబు విషయంలో, నీ అనారోగ్యం విషయంలో, నీ యొక్క వివాహ విషయంలో ఎందరో ఏవేవో చెబుతూ నిన్ను నిరాశపరచొచ్చు, నీ వలన కాదు అనొచ్చు. అయినప్పటికీ వాటిని బట్టి నీవు కృంగిపోవాల్సిన అవసరమో లేదు, భయపడాల్సిన పని లేదు. నీ వలన కాదు అనుకున్న పని కూడా నీ యొక్క నిజమైన విశ్వాసము చేత, దేవుని సహాయము చేత తప్పకుండా సాధించగలుగుతావు. ఆశ్చర్యమైన, అద్భుతమైన, ఊహించలేని కార్యాలను నీ కన్నులారా చూడగలుగుతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభువా. అయా, నీవు గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి ప్రభా. నీవు ఉన్నవాడవు, అనువాడవు తండ్రి. అయా, మా మధ్య ఉండే దేవుడు, మా ప్రార్థన ఆలకించే దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు. నోవాహును ప్రభా, మరి తండ్రి నీతిమంతుడిగా నీవు చూచిన దేవుడవు ప్రభా. నీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం, యథార్థమైనటువంటి జీవితాన్ని చూసి ప్రభా, ఆ యొక్క జలప్రలయము నుండి మీరు వారి కుటుంబాన్ని తప్పించినందుకు మీకు వందనములు ప్రభా. అవునయ్యా, మేము కూడా ప్రభా నీ యొక్క కన్నులకు నీతిమంతులుగా, నీ యందు విశ్వాసం ఉంచే వారిముగా, అయా నీ యందు తండ్రి భయభక్తులు కలిగినటువంటి జీవితము అయా మరి కలవారిగా తండ్రి మేము ఉండడానికి సహాయం చేయండి. ఎందరైతే బిడ్డలు వాక్యాన్ని విని ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డకు అవిశ్వాసాన్ని తొలగించి విశ్వాసాన్ని దయచేయండి ప్రభా. అవునయ్యా, విశ్వాస సహితమైన ప్రార్థన అయా రోగిని స్వస్థపరుస్తుంది అంటున్నావు తండ్రి. అయా, బిడ్డలకున్న అనారోగ్య సమస్యల నుండి వారికి విడుదలను దయచేయండి. ఏ రోగముతో, ఏ వ్యాధితో, ఏ బలహీనతో, ఏ శారీరక రుగ్మతతో బిడ్డలు ప్రభా ఈ రోజున దిగులు చెందుతున్నారో వారికి ఉన్న రోగమును యేసు నామములో కొట్టివేయండి. మరణాన్ని కూడా జీవముగా మార్చగలిగిన దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డకు స్వస్థతను అనుగ్రహించండి ప్రభా. లేవలేక, నిలవబడలేక, కూర్చోలేక ప్రభా ఉంటున్న ప్రతి బిడ్డకు తండ్రి విడుదలను అనుగ్రహించండి నా తండ్రి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి నా ప్రభా. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి తండ్రి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచనంటున్న దేవుడో ప్రభా, మీరే ప్రతి బిడ్డకు సహాయం చేయండి. కుటుంబ సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదలను దయచేయండి తండ్రి. గర్భఫలము లేని బిడ్డలకు తండ్రి గర్భఫలాన్ని దయచేయండి. అద్భుతమైన కార్యము వారి పట్ల మీరు జరిగించండి నా తండ్రి. అయా, గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని మీరు అనుగ్రహించండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను తండ్రి మీరు కాచి కాపాడండి. ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు కలగకుండా ప్రభా మీ యొక్క ప్రొటెక్షన్ వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా చిన్న బిడ్డలను మీరు దీవించండి. వన బిడ్డలందరికీ మీరు అయా మీరే తోడై ఉండండి. మీ యొక్క ధైర్యాన్ని వారికి దయచేయండి. అయ్యా, చదివే చదువుల్లో మీ యొక్క జ్ఞానము వారికి దయచేయండి నా ప్రభా. ప్రతి విషయంలో ప్రభా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. ముఖ్యంగా రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును అనుగ్రహించండి ప్రభా. ఇంకా బాప్తిసం తీసుకొని బిడ్డల హృదయాలను మీరు ప్రేరేపించండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభా, గృహము కడుతున్నటువంటి ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి. గర్భఫలము లేక బాధపడుతున్నారు ప్రభా, వారికి గర్భఫలాన్ని దయచేయండి నా తండ్రి. గర్భిణీ స్త్రీలను దీవించండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు ఆశీర్వదించండి ప్రభా. వివాహాల విషయంలో ఎందరైతే బిడ్డలు మీకు మొరపెడుతున్నారో వారి యొక్క వివాహ విషయంలో తండ్రి మీ చిత్తమేమిటో బిడ్డలకు బయలుపరచమని వేడుకుంటున్నాము తండ్రి. అధికారులకు మీరు తోడుగా ఉండండి. అయా, మా భారతదేశమును మీరు దీవించండి, ఆశీర్వదించండి, సమాధానపరచమని వేడుకుంటున్నాము తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు పడే కష్టాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి నా తండ్రి. సువార్థికుల
సేవకులను మీరు బలపరచండి అయ్యా. మిషనరీస్ ని మీరు దీవించండి నా తండ్రి. మీ యొక్క పరిచర్య జరిగిస్తుండగా తండ్రి వారికి మీరే తోడై ఉండండి. ఇంకా చెప్పుకోలేనటువంటి కష్టాలతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించి వారికి సమాధానమును అనుగ్రహించమని వేడుకుంటూ మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.